ఫోటోలు, పాటలు, టార్చ్ లైట్, క్యాలిక్యులేటర్ అన్నింటికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. టైప్ రైటర్లు, ల్యాండ్ లైన్ ఫోన్లు, తాటికాయంత తాళాలు ఈ తరం వారికి తెలియదు. అంతెందుకు, పుష్ప చిత్రం చూసే వరకు పేజర్లు అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. చరిత్ర పుట్టల్లో నిలిచిన అలాంటి ఎన్నో వస్తువులను ఆయన సేకరించారు. ఆయన ఇంటికి వెళ్తే టైం మిషన్ ఎక్కి గతంలోకి వెళ్లామా అనే భావన కలుగుతుంది. పాతకాలం వస్తువులను సేకరించడం చాలా మందికి హాబీ. పాత కార్లు, నాణేలు, పుస్తకాలను సేకరించడం మనం చూస్తుంటాం. ఢిల్లీకి చెందిన ఆంథ్రోపాలజిస్ట్ ఆదిత్య విజ్ అభిరుచి మాత్రం భిన్నంగా ఉంది. అత్యంత అరుదైన, ఇప్పటి తరం చూడని ఎన్నో అపురూపమైన వస్తువులను సేకరించి భద్రపరుస్తున్నారు. ఇప్పుడంటే నచ్చిన పాటలను మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ లో వింటున్నాం. ఒకప్పుడు పాటలు వినాలంటే రేడియో, టేప్ రికార్డర్లు అవసరమయ్యేవి. పాతతరం వాక్మెన్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీలను ఆదిత్య విజ్ సేకరించారు. దూర ప్రాంతాల్లో ఉండే తమ వారితో మాట్లాడేందుకు రోటేటరీ ల్యాండ్ ఫోన్లు, అరకిలో బరువు ఉండే వైర్లెస్ ఫోన్లతో పాటు పాతతరం సూట్ కేసులు ఆయన వద్ద ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నిఘా కోసం అమెరికా ఆర్మీ ఉపయోగించిన K20 ఏరియల్ గ్రాఫ్లెక్స్ కెమెరాను కూడా ఆదిత్య విజ్ సేకరించారు. స్వాతంత్ర్యం కాలం నాటి దినపత్రికలను కూడా ఆదిత్య విజ్ సేకరించారు. I see the aim and I go shoot. US Air Force and Army property. It's been blackened out. They marked instantly the spots where you need to drop the bombs and they flew off again. ఆదిత్య విజ్ దగ్గర వింటేజ్ కెమెరాలు మొదలుకుని టైప్ రైటర్ల వరకు అన్ని వస్తువులు ఉన్నాయి. ఇంటినే ఓ చిన్నపాటి మ్యూజియంగా మార్చేశారు. దశాబ్దాల క్రితం ప్రజలకు ఎంతో ఉపయోగపడిన వస్తువులను సేకరించారు. అలనాటి వస్తువులను ఈ తరం వారికి పరిచయం చేయటమే తన ఉద్దేశమని ఆదిత్య విజ్ అంటున్నారు. I try to write that unrecorded history through my collections, through the products and through whatever relevance and impacts it has had on the society. Every product or any aspect which has existed has played a role. On a product, that is the first thing that comes to my mind. Today I managed to save a piece of history. So that is the thing that keeps me going, because I try to keep try to save a piece of history every time that I step out. My hope is that I can actually create a proper, bigger sized museum where I can actually cater to schools which are there and get everybody across and perhaps spend my whole day in explaining and telling this. పాత వస్తువులను సేకరించాలనే అలవాటు 8 ఏళ్ల ప్రాయంలో అగ్గిపెట్టెల ద్వారా ప్రారంభమైందని ఆదిత్య విజ్ చెప్పారు. 51 ఏళ్ల ఆదిత్య ఇప్పటి వరకు 22,000 అగ్గిపెట్టెలను సేకరించారు. 100 ఏళ్ల క్రితం నాటి అగ్గిపెట్టెలు ఉన్నాయి. చాలా మంది వృద్ధులు, తల్లిదండ్రులు తమ వారసులను తీసుకుని ఆదిత్య విజ్ ఇంటిని సందర్శిస్తుంటారు. అలనాటి వస్తువులను ఎలా వాడేవారో తమ పిల్లలకు వివరిస్తూ మురిసిపోతుంటారు. ఇప్పుడు ఫోటోలు, వీడియోలు తీయాలంటే స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అప్పట్లో ఫోటోలు తీయడానికి పెద్ద సైజు కెమెరా ఉండేది. టైప్ రైటర్లు, టేప్ రికార్డర్లను ఎలా వాడేవారో కథలు కథలుగా పిల్లలకు వివరిస్తున్నారు. పేజర్ల వాడకం గురించి చెప్పి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.